రేవంత్ రెడ్డికు హటావ్, తెలంగాణకు బచావ్. రేవంత్ రెడ్డిని ఈరోజు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తే తప్ప ఈ తెలంగాణకు న్యాయం జరగదు అనేది స్పష్టమైంది. ఆయన భాష, ఆయన తీరు, ఆయన విధానం ఈరోజు ప్రజలందరూ కూడా 2.5 సంవత్సరాలుగా అనుభవించి విసిగి వేసారిపోతున్నారు. ఎవరిని తిట్టంది రేవంత్ రెడ్డి? ఈ సమాజ హితం కోసం కోరి వార్తలు రాసే జర్నలిస్టుల మీద ఇష్టారీతిగా మాట్లాడిండు. బీద బడుగు బలహీన వర్గాలు చదువుకునే విద్యార్థులు చదువుకునే కళాశాలల్లో ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, మేము భరించేంతవరకు భరించినాము, ఈరోజు కళాశాలలు నడిపించే పరిస్థితి లేదు, మీరు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పడ్డ చెల్లింపులు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం దగ్గరికి పోతే కళాశాల యాజమాన్యాలను బెదిరించిండు. జీవితాంతం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడాలనే ఆలోచనతో ఉద్యోగాలలో చేరి ఉద్యోగం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి నిర్ణయాలు పాలకులు తీసుకుంటే అమలు చేసే ఉద్యోగస్తులు జీతభత్యాల గురించి అడిగితే బ్లాక్మెయిల్ చేసి నన్ను చీల్చక తిన్నా రూపాయి కట్టలేను అని చెప్పిండు. హైడ్రా పేరు మీద ఈరోజు సామాన్యుల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. ఆఖరికి ఈ తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడబోతూ ఉంది. రైతాంగానికి ముందు చూపుగా నీళ్ళు ఇవ్వాలి, హైదరాబాదు నగరవాసులకి నీళ్ళని మనం ముందస్తుగా సమకూర్చుకోవాలి, డ్యాములు నింపుకోవాలి, వృధాగా పోతున్నాయి సముద్రంలోకి నీళ్లు. మీకు అవగాహన, అనుభవం రెండూ లేదు, తెలంగాణ ప్రజానికం మీద శ్రద్ధ అంతకంటే లేదు. కాబట్టి మీరు ఇప్పుడన్నా కళ్ళు తెరవండి అని చెప్పేసి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి మా కేటీ రామారావు గారు పోతే అడుగడుగున అడ్డంకులు, అవరోధాలు సృష్టించారు. వాటన్నిటినీ అధిగమించిపోగలిగినాం. చెప్పినాం ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందేమని. ఆఖరికి నీకు చేత కావట్లేదు అనంటే అనుభవజ్ఞుడైన ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టినప్పుడు అన్ని రకాల అవగాహన ఉన్న మా మాజీ మంత్రి హరీష్ రావు గారు, నేను బాధ్యత తీసుకుంటా, నీళ్ళు ఇస్తా, అవసరమైతే నాకు జీతభత్యాలు అవసరం లేదు, నాకు ఒప్పజెప్పమని అన్నాడు. ఒప్పజెప్పడానికి చేతగాలే. ఆఖరికి సమాజం కోసం బీఆర్ఎస్ అడుగుతూ ఉంది, మరి ప్రత్యామ్నాయం ఏంది అని చెప్పి జర్నలిస్టులు అడిగితే రక్తం జల్లుని పంటలు అవే వండుతాయి అని చెప్తా ఉన్నాడు. దుర్మార్గపు మాటలు. ఒక టెర్రరిస్ట్ కూడా ఇట్లా మాట్లాడేమో. ఒక ఉగ్రవాది కంటే, ఒక తీవ్రవాది కంటే ఘోరంగా మాట్లాడుతున్న బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు నీళ్ళు అడిగిన హరీష్ రావు గారి మీద భజన పరులు రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి భజన పరులతో కొంతమందితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు. ఏమన్నాడండి హరీష్ రావు గారు? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రైతు సంక్షేమం కోసం నీళ్ళీరా బాబు, నీకు అవగాహన లేదు, మాకన్నా ఒప్పజెప్పు అనంటే చేతగాక వ్యక్తిగత విమర్శలకు దిగజారుతూ ఉన్నారు. ఆ బీర్ల ఐలయ్య రాక ఒకసారి అవకాశం వచ్చింది, తప్పనిసరి పరిస్థితులలో విప్పు పదవితోని సరిపెడుతున్నారు. నీకేదో భజన చేసినంత మాత్రాన ఉన్నత పదవులు ఇస్తారనే నమ్మకం లేదు. బీసీని వాడుకోవటం తప్ప ఆయన ఉపయోగపడడు అని అనేది 42% డిక్లరేషన్ కామారెడ్డిలో చెప్పి చేతులు దులుపుకున్నప్పుడే అర్థమైంది. ఇవాళ ఆయన మెప్పు పొందటానికి, ఉనికిని కాపాడుకోవటానికి హరీష్ రావు గారు లాంటి వ్యక్తి మీద నువ్వు విమర్శలు చేస్తా ఉన్నావు. ఐలయ్య గారు, ఒక్కసారి ఆలోచించు. నీ స్థాయి ఏంది, నువ్వేంది? ఆయనకి ప్రజా జీవితంలో ఇంతవరకు ఓటమి తెలియదు. ఏ పని చేసినా ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగకరంగా ఉండేటట్టు అనుభవంతో చేసిన మహానుభావుడు. నువ్వు ఇవాళ ఎవరి కోసం అయితే భజన చేస్తున్నావో రేవంత్ రెడ్డి కోసం, ఆ రేవంత్ రెడ్డి హరీష్ రావు గారి శిష్యుడు. నీకు ఫోటోలు ఈ మధ్యకాలంలో వచ్చినాయి, మళ్ళీ కావాలంటే నీ ఇంటికి పంపిస్తా, పోస్టులు కానీ లేకపోతే వీడియోలలో వాట్సాప్లలో కానీ. హరీష్ రావు గారు ఉపన్యాసం ఇస్తుంటే వెనక నక్కి ఫోటోల కోసం తలకాయ చూపించిన రేవంత్ రెడ్డి ఇవాళ అదృష్టవశాత్తు మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి కావచ్చు. ఆయన మెప్పు పొందడానికి నువ్వు భజన చేస్తే మంచిది కాదు.
అదే రకంగా ఆయన విజయం సాధిస్తే, హరీష్ రావు గారు విజయం సాధించినప్పుడు జీపు ముందు వాహనం ముందు నాట్యాలు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ అదృష్టం వరించి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడిస్తే ఆయన మాట్లాడితే నువ్వు ఆయనతో సరిసమానం అనుకుంటే, నువ్వు చెప్పే బాస్ ఎవరైతే ఉన్నాడో, నువ్వు ఎవరి కోసం అయితే భజన చేస్తున్నావో ఆ భజన చేసే రేవంత్ రెడ్డే మా నాయకుడు హరీష్ రావు గారి శిష్యుడు. నీకు చేతనైతే సమాధానం చెప్పు. వ్యక్తిగత దూషణలకు ఎందుకు, వ్యక్తిగత విమర్శలకు ఎందుకు? నీ నాయకుడు చరిత్ర ఏంది? బ్లాక్ మెయిలరు, నేర చరిత్ర ఉన్నోడు, ఎలక్షన్ అఫిడవిట్లో 99 కేసులు పెడితే అన్ని నేర చరిత్రే, ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయికి ఎట్లొచ్చిండు? ఆర్టీఐలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పదవులను అడ్డం పెట్టుకొని, అక్రమంగా సంపాదించిన పైసలతోనే అధికారంలోకి వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి మీద ఇష్టారీతిగా మాట్లాడుతున్నాం. ఈరోజు తెలంగాణ ఆగం కావద్దు, తెచ్చిన తెలంగాణ ఇది ఉద్రిక్త పరిస్థితులు రావద్దు, తెలంగాణ రక్తపుటేర్లు కావద్దు అని చెప్పేసి మౌనం వహిస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఒక్కసారి నిజంగా నువ్వు అన్న భాషనే కోపోద్రేకులైన కార్యకర్తల్ని వదిలిపెడితే నీ సీటు కాదు, తెలంగాణలో నీ సొంత గ్రామంలో కూడా తిరగలేవు రేవంత్ రెడ్డి. ఖబర్దార్.